2 రోజుల క్రితము మాజీ సైనికులు కార్గిల్ వీరుడు అయిన దౌలత్ ఖాన్ గారు మున్సిపల్ కార్యాలయంలో అక్కడ దూషించబడి ఆయన చాలా హర్ట్ అయి అక్కడే ఆయన ప్రాణాలు వదలడం జరిగింది. ఇది నంద్యాల ప్రజలకు చాలా కలత కలిగించే విషయము. నిజంగా ఇది ఒక మాజీ సైనికుల పట్ల మున్సిపల్ సిబ్బంది వ్యవహరించిన తీరు గర్హనీయము. దీన్ని తీవ్రంగా ముస్లిం ప్రజా సంఘాల కూటమిగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన మరణానికి సంతాపం తెలుపుతూ వారి యొక్క కుటుంబ సభ్యులు స్థైర్యంగా ఉండాలని ఈ విషయం మీద ఇప్పటికే స్పందించిన ప్రజా సంఘాలకు మీడియా సోదరులకు కూడా మేము ధన్యవాదాలు అర్పిస్తున్నాము. అయితే ఈ విషయంగా తెలిసిందేమంటే ఇటీవల మున్సిపాలిటీలో జరిగే విషయాలు చూస్తుంటే మున్సిపల్ కౌన్సిల్ పట్ల మున్సిపల్ అధికారులు కానీ మున్సిపల్ సిబ్బంది కానీ ఏమాత్రం గౌరవం లేదు. మున్సిపల్ కౌన్సిల్ను కూడా వాళ్ళు లెక్క చేయడం లేదు. ఇలాంటి చర్యలు తీసుకుంటే మరి మున్సిపల్ కౌన్సిల్ ఎందుకు ఊరికే చేతులు కట్టుకుని ఉంటుందో అర్థం కాదు. దీంట్లో ఇద్దరు కుమ్మక్క లేకుంటే మున్సిపల్ శాఖకు ఆ శక్తి లేదా వాళ్ళను కంట్రోల్ చేయడానికి అని మేము ప్రజా సంఘాలతో అడుగుతున్నాము. ఈ విషయం తీవ్రం కావడం వల్ల ఇది మరోసారి పునరావృతం కాకుండా 1-2 రోజుల్లో ఈ విషయం ప్రధానంగా స్పందించి వాళ్ళ ఇద్దరిని బర్తరఫ్ చేయడము, ఆ ఇద్దరు ఉద్యోగస్తులను, తర్వాత ఎవరైతే మున్సిపల్ ఆఫీస్ దగ్గర చనిపోయిన ఆ దౌలత్ ఖాన్కు ప్రభుత్వం తరపున వాళ్ళ కుటుంబానికి ₹1 కోటి విరాళం ప్రకటించాలని కోరుతున్నాము. ఇవి 2 రోజుల లోపల కాకుంటే రేపు లేదు ఎల్లుండి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నాకు ఉపయోగించమని ఈరోజు డిసైడ్ చేస్తున్నాము. దీంట్లో నంద్యాల ప్రజలు తప్పనిసరిగా కలిసి రావాలని కోరుతూ ఈ యొక్క ఖండనను తీవ్రంగా ఖండిస్తున్నాం. అందరికీ నమస్కారాలు. మరి ఏదైతే నంద్యాల పట్టణం నందు మరి మున్సిపల్ ఆఫీస్లో మాజీ సైనికుడు దౌలత్ ఖాన్ గారు తన వృత్తిలో తనకు ఉన్న వెసులుబాటు కొరకు ఏదైతే ఇంటి పన్ను మరి వాళ్లకు వెసులుబాటు ఉందో చట్టపరంగా మరి దానికి అడగనికి చాలా తూర్లు తిప్పుకోవడం, మరి ఫైనల్గా మరి ఇది కౌన్సిల్లో పెట్టాలని మరి దాన్ని కోరడం, కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత కూడా దాన్ని డిలే చేసి మరి ఆ రోజు ఆయన మీద విపరీతంగా మరి దుర్భాషలాడి ఆయన తీవ్ర మానసిక వేదనకు గురై అక్కడెక్కడే మరి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం చాలా దురదృష్టకరం. మరి ఇటువంటి విషయాల్లో మరి నంద్యాల ముస్లిం ఐక్య కూటమి తీవ్రంగా ఖండిస్తుంది. మరి వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. మరి ఏ విధంగా మరి సంపూర్ణ మరి సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలి. మరి మున్సిపల్ శాఖలో మనం చూస్తున్నాం, రోజుకు అవినీతి భాగవతం బయటపడుతుంది. మరి ఇందాక మరి పెద్దలు సమద్ భాయ్ చెప్పినట్టు మరి అక్కడ ఎవరు దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేరు. మరి కౌన్సిల్లో కూడా మరి మైనార్టీ నాయకులు ఉన్నారు. మరి మైనార్టీ సోదరునికి ఇట్లా జరిగినప్పుడు వాళ్ళు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి ఇందాక సోదరులు చెప్పినట్టు దీనికి ఎంత గట్టికైనా మనం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ధర్నా మరి దాని తర్వాత నిరాహార దీక్షలు మరి పోరాటం చేసి వారి కుటుంబాన్ని మరి ఆదుకునే వరకు, వారిపై మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకునే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. మరి దీనికి అంతటికీ మరి ప్రజలందరూ తారతమ్య భేదాలు లేకుండా దీన్ని జయప్రదం చేసి ఇంకో సంఘటన పునరావృతం కాకుండా దీనిపై గట్టి చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, మరి ఇంకా ఏదైనా మరి ప్రజా సంఘాలు కానీ ముస్లిం మైనార్టీ సంఘాలు కూడా దీన్ని ఇష్యూగా తీసుకొని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు.